హాయ్ హలో అండి. దేవి శరన్నవరాత్రులు అయితే ఈరోజు 5వ రోజు. శ్రీ దుర్గామాతనైతే శ్రీ మహాచండీదేవి అవతారంలో అలంకరిస్తారు. ఆ అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా అయితే మనం అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక కప్పు రైస్కి అయితే ఒక కప్పున్నర పెరుగు వరకు పడుతుంది. ముందుగా మనం వండుకున్న అన్నంలో ఒక కప్పు అన్నాన్ని అయితే వేరే కప్పులోకి తీసుకొని దాన్ని కొంచెం గ్లాస్తో మెదుపుకోవాలండి. అలా అయితే అన్నం కొంచెం మెత్తబడుతుంది. అలా మెదుపుకున్న తర్వాత అందులోకి ఉప్పు, మనం తీసుకున్న పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనకు ఒకవేళ పెరుగు తక్కువైనట్టయితే కనుక మళ్ళీ కలుపుకోవచ్చండి. పెరుగు తక్కువైతే మాత్రం బాగోదు. పెరుగును వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అందులో తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేసుకుంటారండి. జీడిపప్పు కూడా నేనైతే ఎప్పుడు వేయలేదు, ఇప్పుడు కూడా వేయలేదు. జీడిపప్పు కనుక వేయాలనుకుంటే ఇప్పుడే వేసేసుకోవాలి. తాలింపులో వేసి వేయించుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లాన్ని కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగాక పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. వేయించుకొని ఆ తాలింపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు, పెరుగు వేసి అదేనండి పెరుగన్నం, అందులో ఈ తాలింపుని వేసేసి అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. అంతే, చాలా సింపుల్గా చేసే ప్రసాదం దద్దోజనం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. నేను కూడా అమ్మవారికి చిన్న గిన్నెలో ప్రసాదం పెట్టేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.